టాలీవుడ్ హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. కాంబినేషన్తోనే ఎక్స్పెక్టేషన్స్ సినిమాలపై పెరుగుతాయి. అంచనాలతో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి సీను కాంబోకు ఎలాంటి క్రేజ్ ఉందో అప్పట్లో దాసరి నారాయణరావు నాగేశ్వర గారు కాంబినేషన్కు అంతకుమించి ఫాలోయింగ్ ఉండేది. ఏకంగా 19 సినిమాలు వీరి నుంచి వచ్చాయి. 80% పైగా సక్సెస్ రేట్ ఉంది. 1978 నుంచి 1996 వరకు ఈ కాంబో నుంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ప్రేమాభిషేకమైతే వండర్స్ క్రియేట్ చేసింది. 4 సినిమాలలో ఏఎన్ఆర్ గారు డ్యూయల్ రోల్లో నటించగా ఓ మూవీ మల్టీస్టారర్గా తెరకెక్కింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలే ఉన్నాయి. దాసరి ఏఎన్ఆర్ గారి కాంబోలో వచ్చిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అందులో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి, ఇంకెన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్తాం. చిరంజీవి కోదండ రామరెడ్డి కాంబోలో 23 సినిమాలు వస్తే ఏఎన్ఆర్ దాసరి గారి కాంబోలో 19 సినిమాలు వచ్చాయి. టాలీవుడ్కి ఇదొక అరుదైన రికార్డు. నెంబర్ 1 దేవదాస్ మళ్ళీ పుట్టాడు. టాలీవుడ్లో రిలీజ్ అయిన తొలి సీక్వెల్ మూవీ ఇది. దేవదాస్కు సీక్వెల్ ఇది. దేవదాస్ చనిపోయి మళ్ళీ అదే రూపురేఖలతో పుట్టాక నెక్స్ట్ జన్మలో అదే ప్రేమ జెండా ప్రేమించుకుని ఒకటేయారా లేకపోతే దూరమయ్యారా అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది మూవీ. ఏఎన్ఆర్ దాసరి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రమిది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి అంతగా మెప్పించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 2 రావణుడే రాముడైతే లవ్ అండ్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది మూవీ. ఏఎన్ఆర్, మురళీమోహన్, మోహన్ బాబు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కథా కథనం స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేకపోయింది. నెంబర్ 3 ఏడంతస్తుల మేడన్. ఏఎన్ఆర్ గారు డ్యూయల్లోనూ నటించి కనువిందు చేశారు. 1980 సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఏఎన్ఆర్ దాసరి కాంబినేషన్కు తొలి సక్సెస్ ఫిలిం ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి 50 రోజుల్లోనే 1,20,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏఎన్ఆర్ గారి మార్కెట్ని ఈజీగా పెంచేసింది మూవీ. తండ్రి కొడుకులుగా ఏఎన్ఆర్ గారి నటనకు ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి. నంబర్ 4 బుచ్చిబాబు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఈ బుచ్చిబాబు. ఏఎన్ఆర్ జయప్రద యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. దాసరి అందించిన స్క్రీన్ ప్లే మూవీకే మరో బాలం. నెంబర్ 5 శ్రీవారి ముచ్చట్లు. 1981 సంక్రాంతికి భారీ పోటీతో రిలీజ్ అయి సక్సెస్ అయితే సాధించింది. తెలుగులో హిట్ అయ్యాక హిందీలో రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. నెంబర్ 6 ప్రేమాభిషేకం. ఈ మూవీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబట్టింది. 4 కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రమిది. 20 కేంద్రాలలో 200 రోజులు, 8 కేంద్రాలలో 365 రోజులు, ఓ కేంద్రంలో అయితే 500 రోజులు ఆడింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డులే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఏఎన్ఆర్కి ఫాలోయింగ్ను మరింత పెంచింది మూవీ. నెంబర్ 7 ప్రేమ మందిరం. ఏఎన్ఆర్ డ్యూయల్లోలో నటించిన మరో చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్నైతే ఇవ్వలేదు. అదే సంవత్సరంలో ప్రేమాభిషేకం మిట్టవడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. ప్రేమాభిషేకంను మించిన కథ లేకపోవడంతో ఆడలేదు. కొన్ని ఏరియాస్లో మాత్రం హౌస్ఫుల్గా రన్ అయింది. నెంబర్ 8 రాగదీపం. 1982 సంక్రాంతికి మారి అంచనాలతో రిలీజ్ అయి హిట్ స్టేటస్ అయితే అందుకుంది. ఏఎన్ఆర్ జేసుదా లీడ్ రోల్లో నటించారు. ఏఎన్ఆర్ గారు ఫేమస్ మ్యూజిషియన్గా నటించి ప్రశంసలైతే అందుకున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు. నెంబర్ 9 మేఘ సందేశం. రవీంద్రబాబు పాత్రలో ఏఎన్ఆర్ గారి యాక్టింగ్ అల్టిమేట్. 6 జాతీయ అవార్డులను అందుకొని బ్లాక్ బస్టర్ అయింది. ఏఎన్ఆర్ గారు నటించిన 200వ చిత్రమిది. క్లైమాక్స్ అయితే మరో సెన్సేషన్. ఏఎన్ఆర్ గారు చనిపోయే ఎపిసోడు ఎమోషన్కు గురి చేసింది. రంగసాని కాటేజీ విశేషంగా ఆకట్టుకుంది. నెంబర్ 10 యువరాజు. ఏఎన్ఆర్ గారు ప్రేమికుడిగా, జేసుదావు రోగిగా, సుజాత డాక్టర్గా నటించిన చిత్రమిది. 11 ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. లేడీ ఓరియంటెడ్ ఫిలింలా అనిపించిన క్లైమాక్స్లో హీరో డామినేషన్ ఉంటుంది. ఫైనల్గా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 11 బహుదూరపు బాటసారి. ప్యూర్ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఫిలిం ఇది. ఏఎన్ఆర్ సుజాత తమ యాక్టింగ్తో అదరగొట్టారు. మూవీ స్టోరీ అయితే విశేషంగా ఆకట్టుకుంది. తల్లిదండ్రులు, తోడుబుట్టిన పిల్లల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయో చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు.
దాసరి నారాయణరావు గారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. 2 నంది అవార్డులను సైతం గెలుచుకుంది మూవీ. నంబర్ 13 రాముడు కాదు కృష్ణుడు. ఏఎన్ఆర్ గారు నటించిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ ఇది. ఏఎన్ఆర్ దాసరి కాంబోలో వచ్చిన హ్యాట్రికన్ హీరో డ్యూయల్ రోల్ చిత్రమిది. అటు క్లాస్కు ఇటు మాస్కు మంచి వినోదాన్నైతే ఇచ్చింది మూవీ. జేసుదా, రాధికా హీరోయిన్స్గా నటించారు. 30కి పైగా కేంద్రాలలో 100 రోజుల పండగ జరుపుకొని మంచి లాభాలను అందించింది. బీసీ సెంటర్స్లో అయితే సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. నెంబర్ 14 జస్టిస్ చక్రవర్తి. లీగల్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. చక్రవర్తి పాత్ర మూవీపై మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. జేసుధా, సుమలత, సుహాసిన్ల యాక్టింగ్ మరో హైలైట్గా నిలవడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ. ఏఎన్ఆర్ గారు డ్యూయల్ రోల్లో నటించిన చిత్రం ఇది. నెంబర్ 15 ఆది దంపతులు. ఇదొక రీమేక్ మూవీ. ఏఎన్ఆర్, జేసుధా, చంద్రమోహన్ గారు కీ రోల్లో నటించారు. భార్యాభర్తల అనుబంధాన్ని, కుటుంబ విలువలను చాటి చెప్పిన చిత్రం ఇది. ఫ్యామిలీ ఆడియన్స్తోనే హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ. బీసీ సెంటర్స్లో అంతగా ఆడలేదు, అయినా పర్వాలేదు అనిపించింది ఈ ఫిలిం. నెంబర్ 16 ఆత్మబంధువులు. ఇది కూడా రీమేక్ మూవీనే. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కింది. మనం మన పిల్లల్ని ఎలా చూస్తే మన పిల్లలు కూడా మనని అలాగే చూస్తారు అనే స్టోరీతో తెరకెక్కింది. ఏఎన్ఆర్ గారి నటనకుగాను ఫిలింఫేర్ అవార్డును వలెచ్చింది ఫిలిం. క్లైమాక్స్ అయితే మంచి గుడ్ ఫీల్ తెప్పిస్తుంది. ఫైనల్గా హిట్ స్టేటస్ అయితే అందుకుంది మూవీ. నెంబర్ 17 బంగారు కుటుంబం. ఏఎన్ఆర్, జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. విక్రమ్, రంభా, హరీష్ ముఖ్య పాత్రలో నటించారు. 2 నంది అవార్డులను అందుకొని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు దాసరి నారాయణరావు గారు. నెంబర్ 18 మాయాబజార్. ఏఎన్ఆర్, సుమలత, యామిని లాంటి టాప్ కాస్ట్యూమ్తో తెరకెక్కించారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు. కమర్షియల్ అంశాలతో తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ. ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నా అంచనాలను అందుకోలేక నిరాశను మిగిల్చింది. స్టోరీ అంతగా కనెక్ట్ కాలేకపోయింది ఆడియన్స్కు. నెంబర్ 19 రాయుడు గారు నాయుడు గారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏఎన్ఆర్, సుజాత, దాసరి, వినోద్ రోజా ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది. దాసరి నారాయణరావు గారు ఏఎన్ఆర్ గారి కాంబోలో తెరకెక్కిన లాస్ట్ ఫిల్మ్ ఇది. ఈ 19 సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.